అందరూ ఎలా ఉన్నారు? వెదర్ చాలా కూల్‌గా ఉంది కదా! ఇలా కూల్ వెదర్‌లో ఏదైనా హాట్ అండ్ కొంచెం స్పైసీగా మన గొంతులో తగలాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాయా సూపే కదా! ఈ సూప్‌ని సింపుల్‌గా ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి. ముందుగా మటన్ పాయాని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోండి. నేనిక్కడ అడిషనల్ స్పైసెస్ ఏమీ వేయట్లేదండి. ఎందుకంటే నేను మా బాబుకు పెడుతున్నాను కాబట్టి స్పైసెస్ ఎక్కువగా నేను వేయట్లేదు. అండ్ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ సూప్ మంచి రిసోర్స్ ఫర్ బోన్ హెల్త్ అండి. కాబట్టి తప్పకుండా అప్పుడప్పుడు మీ డైట్‌లో దీన్ని తీసుకుంటే చాలా మంచిది. ఇంకా రెసిపీకి వస్తే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత అందులో టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసి అండ్ పసుపు కూడా వేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 2 టీ స్పూన్‌ల కారం కూడా వేసుకోండి. ఇక్కడ మీకు కావాలంటే కారానికి బదులు పెప్పర్ పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్‌లోకి చేస్తున్నాను కాబట్టి నేను కారం వేస్తున్నాను. కారం కొంచెం మగ్గిన తర్వాత ఆ పాయా పీసెస్‌ని ఇప్పుడు అందులో వేసుకొని కొంచెం సేపు మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల పీసెస్‌కి కొంచెం మసాలా, ఆ ఉప్పు, కారం అంతా బాగా ప్రాపర్‌గా పడుతుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని వాటర్ తగినంతగా పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. పాయ లేతగా ఉంటే 8-10 విజిల్స్ సరిపోతాయండి. కానీ ముదురుగా ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఒక 15 విజిల్స్ పడతాయి. విజిల్స్ కంప్లీట్‌గా వచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి గరం మసాలా వేసుకొని అండ్ ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా ఈ రెసిపీ. ఈ బోన్ బ్రోత్ చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. కాబట్టి పిల్లలకు కూడా తప్పకుండా పెట్టండి. చాలామంది మటన్‌కి సంబంధించిన రెసిపీస్ అంటే పాయా కావచ్చు, కీమా కావచ్చు, మటన్ కర్రీ కావచ్చు పిల్లలకు పెట్టడానికి ఆలోచిస్తారు. అంటే డైజెస్ట్ అవుతుందో లేదో అని. బట్ మనం సాఫ్ట్‌గా కుక్ చేసి పెట్టినట్టయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. మనం పిల్లలకి 2 ఇయర్స్ నుంచి ఈ రెడ్ మీట్‌ని వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసినట్టయితే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి ప్రోటీన్ అండ్ కాల్షియం వంటి మంచి రిసోర్సెస్ వాళ్ళ బాడీకి చాలా బాగా అందుతాయి. ఇంకెందుకు మరి లేటు? ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్‌తో ఈజీగా చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.